ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ శాంతి భద్రతలకు కావచ్చు లేదా జర్నీలో విఘాతం కలగకుండా కూడా చూశారు. ఎందుకంటే అటు రాజంపేట కావచ్చు, చిత్తూరు జిల్లా నుంచి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు, పార్టీ సంబంధించిన వారు కూడా కొంతమంది చేరుకున్న నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. సో లక్ష్మీనారాయణ గారు, ఏం జరగచ్చు ఇప్పుడు? సార్, దీంట్లో జరిగేది ఏమీ లేదు. ఆయన ఒక ముద్దాయి. రాష్ట్రంలో మధ్య కుంభకోణంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి అధికారాన్ని, ఆయనకున్నటువంటి అండని, ఆయనకున్నటువంటి పరిచయాల్ని, వాళ్ళ నాయకుడితో ఉన్నటువంటి కాన్స్పిరసీని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఆ అవకాశాలను ఉపయోగించుకున్నటువంటి, అథారిటీని ఉపయోగించుకున్నటువంటి చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రాష్ట్రంలో మధ్య భారతదేశంలోనే జరగనటువంటి ఒక మద్యం స్కాము, ఒక పెద్ద స్కాము, ఒక కుట్రపూరితంగా ఒక మానిటరీ గెయిన్ తో చేసినటువంటి ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్ లో ప్రధానంగా కిట్ అండ్ పిన్ ఈయనే ఉన్నాడు కనుక, ఈయన ఒక అండతో చేశాడు కనుక, ప్రధానమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి అండతోటి వారికి సంబంధించినటువంటి శక్తులతోటి చేసి ఉన్నాడు కనుక, పాలసీ మేకర్ లో కూడా ఇతనే రోలు వహించాడు కనుక, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో రేపు తేలేటువంటి పరిస్థితి ఉన్నాయి కనుక ఆల్రెడీ ఆయన సుప్రీంకోర్టు దాకా తలుపులు తట్టినా సరే ఆయన ఎక్కడా కూడా అతనికి రిలీఫ్ రాకపో సందర్భంలో ఈ రోజు ఆయన అరెస్ట్ చేసిన సందర్భంలో వీళ్ళు అడావుడి ఏదో చేస్తారని చెబుతున్నారు కదా. అడావుడి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఉద్దేశం అంటే ఏదైనా లోపల పోతే పోయో మరి మన నాయకుడిని దృష్టిలో పెట్టుకో, మమ్మల్ని దృష్టిలో పెట్టుకో అని చెప్పేసి లేదో ప్రాధాయపడడానికి వచ్చినట్టు ఉంది తప్పితే కోర్టు పని చేసుకుంటది, చట్టం చేసుకుంటది. దీంట్లో అతను రిమాండ్ అవ్వాల్సిందే. ఎందుకంటే గతంలో 11 మంది అరెస్ట్ అయ్యారు, 65 మంది ముద్దాయిలు ఉన్నారు. దీనికి సంబంధించి 70 నుంచి 80 వరకు హార్డ్ డిస్కులు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది, 100 కోట్లు సీజ్ చేయడం జరిగింది, కొంతమందిని ఆల్రెడీ ఎగ్జామిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇతను కీలక పాత్ర అనేది పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, సెల్ఫ్ సెక్యూరిటీ డైరీ ఫామ్ సంబంధించి కావచ్చు, ఈ వ్యక్తిగత ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తం ఇతనే రోల్ చేశాడని స్పష్టంగా చెప్తున్న సందర్భంలో దీని ఏదో పెద్ద ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. ఈ నాసిరకం ఏదైతే ఈ మద్యం వాడటం వల్ల కొన్ని వందల మంది చనిపోయినాడికి కూడా కారకుడు కూడా ఈయన బాధ్యుడు అవుతాడు, వీళ్ళ నాయకుడు అవుతాడు, వీళ్ళకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా అవుతారు. డిస్టిలరీ ఏదైతే కంపెనీలు బినామీ పెట్టి అందరూ అవుతారు కనుక ఇది సీరియస్ కేసు. గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ రిమాండ్ రిపోర్ట్ చేయాల్సిందే, రిమాండ్ రిపోర్ట్ రిటర్న్ చేస్తారో, బెయిల్ ఇస్తారో ఇవన్నీ ఊహించుకోవద్దు. దీని మీద తరువు ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీంట్లో కొన్ని వందల మందిని విచారించాల్సిన పరిస్థితి ఉంది. 1000 కోట్లు ఎక్కడ తరలించిపోయినాయని చూడాల్సి ఉంది. టోల్ ప్లాజాలో, టోల్ గేట్లలో సంబంధించిన వాహనాలు ఏదైతే దేశాల డబ్బులు తరలిస్తూ విదేశాలకి హెలికాప్టర్లు తరలించిన విధానం, విదేశాల్లో ఇల్లు ప్రాపర్టీ కొన్న విధానం అన్ని దీనికి సంబంధించినవి ఆ తరువుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఈ కేసులో ఉంది. కనుక సెక్షన్ ఆఫ్ లా కూడా పీసీ యాక్ట్ తర్వాత ఐపీసీ పెడతమే కాకుండా రేపు మనీ ల్యాండింగ్, కిక్ బ్యాక్స్, పోర్ట్ కొరకో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కనుక ఈడీ కూడా రంగంలో దిగిద్ది. ఇది నేషనల్ క్రైమ్ కింద ఏదైతే ఈ నేషనల్ లెవెల్లో జరిగిన ఒక క్రైమ్ కింద దీన్ని ట్రీట్ చేయబడినప్పుడు ఈయన 3 సార్లు ఎంపీ చేశాడా, 4 సార్లు ఎంపీ చేశాడా, వాళ్ళ నాన్న గతంలో మినిస్టర్ చేశాడా, లేకపోతే ఒక ప్రధాన పాత్ర వహించాడా, ఇవన్నీ కూడా ఎవరు కూడా చట్టం ముందు నిలబడవు. అది ఓన్లీ వాళ్ళ అడావుడి తప్పితే ఇక్కడ సంబంధించినటువంటి కేసు పూర్వపరాలు పరిశీలించినప్పుడు ఇతనే ప్రధాన పాత్ర, కీలక పాత్ర కనుక ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కనుక ఎక్కడ కూడా రిమాండ్ చేసేటువంటి అవసరం. ఖచ్చితంగా దీంట్లో మనీ లాండరింగ్ కూడా ఉంది, ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మరో 20 రోజుల వ్యవధిలో ఇంకొక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది అనేది ప్రాథమికంగా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఈ వ్యవధిలో ఇంకా ఎవరెవరిని విచారించాల్సి ఉండబోతోంది, ఆ దిశగా ఎలాంటి విచారణ కొనసాగబోతోంది? ఇప్పటికే డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని పిలిచారు, ఆ తర్వాత అంతిమ లబ్ధిదారు వరకు విచారణకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండబోతోంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి బ్రెవరేజ్ కార్పొరేషన్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చేసిన ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ అంతా రివ్యూ చేసి పరిశీలించి ఒక కంక్లూజన్కి వచ్చి ఎండి లెవెల్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక రిపోర్ట్ చేస్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిఐడి అథారిటీకి చేస్తే, సిఐడి అథారిటీ ఇంటర్నల్ సిట్ ఏర్పాటు చేస్తే, సిట్ జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ల సందర్భించి ఎన్ని అయితే అంటే 3 అంశాలు ప్రధానంగా చూసుకోవాలి.
ఒక అథారిటీని ఉపయోగించుకొని లీడింగ్ ఉన్నటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో లిక్కర్ కంపెనీలన్నింటిని కూడా ఇక్కడ రాకుండా చేసి వాళ్ళకి సంబంధించినటువంటి లిక్కర్ కంపెనీలందరినీ కూడా ఇక్కడ పెట్టేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి ప్లస్ పొలిటికల్ మానిటరీ గెయిన్ అనేది బాగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాన్ని అనుసరించి దీని కీలక పాత్ర వహించాడు గనక ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు 65 మందిని ముద్దాయిలుగా చూపడం జరిగింది. దాంట్లో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లాగే ఇతర ఈ డబ్బును ఉపయోగించి మరి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎలక్షన్ ఫండ్స్ లో ఉపయోగించారనే అంశం కూడా తెలుస్తా ఉంది. దాన్ని కూడా విచారించాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇప్పటి వరకు ఈ దేశాలు ఎంతమంది పారిపోయారు, వాళ్ళందరూ రావాలి కదా. వీళ్ళందరూ ఎవరు ఇలా దాదాపు 8 మంది ఇంకా అప్స్కాండ్ లో ఉన్నట్టుగానే పేర్కొన్నారు. సో ఆ 8 మందిని పట్టుకోవాలి, వారిని కూడా విచారించాలి, వారి దగ్గర నుంచి ఆధారాలు సేకరించాలి. చాలా పెద్ద ప్రక్రియ ఉంది దీన్ని బట్టి. ఇప్పుడు మీరు అన్నిటికన్నా గమనించాల్సింది ఏంటంటే నేను చెప్పింది ఓన్లీ ప్రైమరీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ నాటికి చెప్పిన ఇష్యూలు ఆ 3 అంశాల మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. తర్వాత జరిగిన అంశాలు ఏంటి, మరి డబ్బులు ఎక్కడ తరలించారు, తర్వాత ఎంతమంది చనిపోవటానికి వీళ్ళు కారకులయ్యారు నాసిరకం మద్యం వచ్చేసి, తర్వాత ఈ పాలసీని అంటే ఏదైతే ఆన్లైన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆన్లైన్ ప్రాసెస్ నుంచి మాన్యువల్ గా మార్చడానికి తయారు చేసిన పాలసీలో ఎవరు చేస్తారు, అది సీఎం లెవెల్లోనే జరిగిద్దా, మినిస్ట్రీ ద్వారా అకౌంటబిలిటీ ఉంటుందా, అట్లాగే బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని దీంట్లో కూడా పొందుపరిచారు కదా. బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఓవర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నడిచారు. 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాల్సినటువంటి పరిస్థితి, అవసరమైతే పాలీ టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా పరిస్థితి ఉన్నప్పుడు అన్నిటికన్నా కూడా టెక్నికల్ గా